ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పేరు మడకం ఈడమయ్య. ఇతని 2 కాళ్ళు విద్యుత్ షాక్కు గురై ప్రమాదవశాత్తు పోగొట్టుకున్నాడు. అప్పటినుంచి మంచానికే పరిమితమై జీవనం సాగిస్తున్నాడు. ఒక్క ప్రమాదం ఆ నిరుపేద కుటుంబంలో చీకట్లు కమ్మాయి. అప్పటినుండి ఇప్పటి వరకు కూడా భార్యే అన్నీ తానే చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులిగుండాలం పంచాయతీ పరిధిలో గల బక్క చింతలపాడు గ్రామానికి చెందిన ఎడమయ్య నడవలేక కదలలేక మంచంపైనే కాలం వెళ్లదీస్తున్న భర్తను చూసి ఆ భార్య కన్నీరుమున్నీరవుతోంది. ఒకపక్క భర్తకు సపర్యలు చేయడం, మరోపక్క ఇల్లు గడవడమే గగనంగా మారిన తరుణంలో ఆ ఇల్లాలు కూలి పనులకు వెళ్తోంది. ఎండనక వాననక ఆమె చేస్తున్న కూలి పనుల ద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఆ కుటుంబం నెట్టుకొస్తోంది. భర్తకు కనీస వైద్యం చేయించలేక పూట గడవడమే కష్టంగా మారి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇంతటి దారుణ స్థితిలో ఉన్న ఈడమయ్యకు ప్రభుత్వం నుంచి అందాల్సిన వికలాంగుల పెన్షన్ మాత్రం గత 6 ఏళ్లుగా అండం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పాలకులు చెప్తున్నా కళ్ల ముందే ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న ఈడమయ్యకు పెన్షన్ రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించాలి. మంచానికే పరిమితమైన మడకం ఈడమయ్యకు తక్షణమే వికలాంగుల పెన్షన్ మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. ఇప్పుడేమైనా తిన్నారా నా పిల్లలకి 10th ఏడ జాయిన్ అవడం చర్ల తోయడమే ఇంటర్ దాకా, తర్వాత చూసుకోవచ్చు. Hello.